నిలబడండి నిలబడండి దంపతులు. ఒకసారి అక్కడ కౌతుక బంధనాలు ఉన్నాయి, ఏంటి వాళ్ళు తీసి వాళ్ళకి ఇట్లా పట్టుకొని ఒకసారి అటువైపు చూపెట్టండి అందరికి. మంచిగా దానం విప్పి ఇలాగా వాళ్ళు నమస్కారం చేసుకునే విధంగా చూపెట్టండి. నమస్కారం చేసుకోండి. ఎటు వాళ్ళు అటు, అమ్మవారి వాళ్ళు అమ్మవారికి, అయ్యవారి వాళ్ళు అయ్యవారికి కట్టండి. పెర తీయొద్దు. అమ్మవారి వాళ్ళు అమ్మవారికి, అయ్యవారి వాళ్ళు అయ్యవారికి వెనుకకి వెళ్ళండి. జాగ్రత్తగా మంత్రం చదువుతూ ఉంటాము, ఇద్దరికి ఒకేసారి కట్టండి. అదే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, అప్పుడు వీడియోలు కెమెరాలు ఎలాగా తీసేవాళ్ళు అని కదా. ఇప్పుడు అమ్మవారు అయ్యవారు ఎదురుగా ఉన్నారు కదా, ఎవరికి వాళ్ళు సపరేట్గా వీడియోలు ఎట్లాగా తీస్తారు? పాపం వాళ్ళకు వీడియోలు లేవు, వీడియో కెమెరాలు లేవు కాబట్టి వాళ్ళు మర్చిపోయారు కదా. అయ్యవారి వాళ్ళు స్వామివారి అయ్యవారికి యజ్ఞోపవీత ధారణ. పురుషుడు మా పురోహితుడు వస్తాడు, ఆయన పట్టుకుంటాడు, మీరు సహాయం చేయండి అంతే. అటువైపు వాళ్ళు కూర్చోవచ్చు, పర్వాలేదు. ఇలా కూడా మంత్రం చెప్పినప్పుడే యజ్ఞోపవీత ధారణ చేయాలి. సో ఇప్పుడు ఎవరికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది? అయ్యవారికి కదా. అయ్యవారు ఎవరు వినండి. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. శివ సదాశివ పరశివ త్రియాశ్రేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణః నత్రే. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. శివ సదాశివ పరశివ త్రియాశ్రేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణః పౌత్రాయ. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం
ధారణ జరిగింది. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరావరణచిదానందం పరాకాశత్రయార్షై ప్రవరాంభిత పరదేవ గోత్రోద్భవస్య పరవాసుదేవ శర్మణః నప్త్రేం. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరావరణచిదానంద పరాకాశత్రయార్షై ప్రవరాంభిత పరదేవ గోత్రోద్భవస్య గంధమాదన శర్మణః పౌత్రీం. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరావరణచిదానంద పరాకాశత్రయార్షై ప్రవరాంభిత పరదేవ గోత్రోద్భవస్య హిమవత్ పర్వతరాజ పుత్రీం. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరావరణచిదానంద పరాకాశత్రయార్షై ప్రవరాంభిత పరదేవ గోత్రోద్భవస్య చతుర్దశ భువనాధీశ్వరీం శక్తిస్వరూపిణీం పార్వతీనామ్నీం. అమ్మవారు, అమ్మవారి తండ్రి, అమ్మవారి తాత, ఆ తాతకి తండ్రి, అలాగే అయ్యవారు, అయ్యవారి తండ్రి. ప్రశ్న ఏంటి అంటే పరమేశ్వరుడు స్వయంభువే కదా కదా, మరి ఆయనకు తల్లిదండ్రులు ఏంటంటే మీరు కనుక విని ఉంటే సదాశివుడు ఎవరు? సదాశివుడు ఎవరు? పరమేశ్వరుడే సదాశివుడు. శివుడు ఆయనే, సదాశివుడు ఆయనే, పరశివుడు ఆయనే, మహేశ్వరుడు ఆయన. సో ఆయన తల్లి తండ్రి చెప్పలేము, స్వయంగా వ్యక్తమైనటువంటి వాడు. కాబట్టి చెప్పేటప్పుడు ఆయన పేర్లే నువ్వే నీకు తండ్రి, నువ్వే నీకు తల్లి అన్నట్టుగా చదవడం జరిగింది వాస్తవంగా. ఓకే, అమ్మవారికి మీకు తెలుసు హిమవంతుడు కుమారుడు కదా. సో హిమవంతుడు నాన్నగారి పేరు ఎవరు? హిమవంతుడు నాన్నగారి పేరు మీకు విదిలేసి స్వామి ప్రవరాలు. నీరే మైకు పెట్టి 4 స్పీకర్లు పెట్టి అనవసరం కదా. గంధమాదనం అనేటువంటి పర్వతం. హిమవంతుడు కూడా పర్వతరాజే కదా. సో ఆయన తండ్రి గంధమాదనుడు, ఆయన తండ్రి పరవాసుదేవుడు. సో అది పరంపర. యజ్ఞోపవీత ధారణ. ఆ యజ్ఞోపవీతాన్ని చూపెట్టాలి వాళ్ళకి ఒకసారి. మేడం అయ్యవారి వైపు వాళ్ళు ఆచమనం చేయాలి. అలాగే అయ్యవారి చేత కూడా ఆచమనం చేయించాలి. అక్కడ పురోహితుల వారు నేను చెప్పేస్తాను. ఇది కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. అయ్యవారి అందరూ కూర్చోవచ్చు. ఓం కూర్చున్న మళ్ళీ లేపుతూనే ఉంటాను. స్వామివారి పాదాల పైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. అయ్యవారి తల్లిదండ్రులు. ఓం అలోహం పరిహం పరివాదం పరీక్షకం దుస్వప్నం దురితం తద్విషభ్యోదిశామ్యహం అనుభూతం పరిభూతం శమేన జాతాపగ్నం మృగస్య శృతమక్షయా తద్విషభ్యోదిశామ్యహం ఆరాతే అగ్నిరస్వానాం పరమస్తుతే నిర్వాతే త్వా వివర్షతు స్వస్తితే స్తువనస్పతే స్వస్తితే స్తువనస్పతే నమశ్చకస్తతే రుద్రాయ నమో రుద్రాయ
అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఇద్దరికి, అమ్మవారికి అయ్యవారికి. కూర్చోండి మళ్ళీగా నాకు పట్టుకుంటా. అమ్మవారి తరపున ఉన్నటువంటి వాళ్ళు అయ్యవారికి మధుపర్కాన్ని ఇవ్వండి. అక్కడ ఆయన ఇస్తారు. అమ్మవారి తరపున ఉన్న వాళ్ళు చెప్పండి, నేను చెప్పింది మమ. మీరు చెప్తూ చేయండి పర్లేదు. మమ కుమార్యాః వినబడట్లేదా? ఆయుష్య అభివృద్ధ్యర్థం ఆగమినం ఇమం వరం మధువర్గం ద్రవ్యేణ పూజయిష్యే. ఇప్పుడు మంత్రం చదువుతాం. తెర ఉంది కదా, కింది నుండి అయ్యవారికి మధుపర్కాన్ని ఇవ్వాలి. జాగ్రత్త, ఆయన పరమేశ్వరుడు ఎలాగా చూడాలన్నా చూడగలడు కదా, చూడకుండా ఇవ్వాలి అని. అంటే అమ్మవారు అయ్యవారు చూసుకోకుండా కేవలం అయ్యవారికి నిర్మించండి. మంత్రం చదువుతున్నాం. మూడు స్పూన్లు అలాగా తాగించి పక్కన పెట్టేసి, ఆయన తాగాడు కదా మధుపర్కం కాబట్టి మూడు కడగండి. కడగండి అంటే నీళ్ళు చూపెట్టి వదిలేదు. తర్వాత నూతన వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రాలు ముందుగా కింది నుండి, తెర కింది నుండి అమ్మవారి వైపు వాళ్ళు అయ్యవారి పాదాల దగ్గర ఉంచాలి. మరి అయ్యవారి వాళ్ళు ఏం చేయాలి? తెర పై నుండి అమ్మవారి వాళ్ళకి అందించాలి. మంత్రం చదువుతూ ఉంటాం. ఓకే. వాస్తవంగా వాళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకొని రావాలి. మేము ఆల్రెడీ మార్చి పెట్టాము కాబట్టి ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఒక చోట ఉండి ఒక చోట లేని వాళ్ళకైతే వస్త్రాలు ఇవ్వచ్చు. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. సో హాయిగా కూర్చోండి. మీరు అమ్మవారి వైపు వాళ్ళు కదా, మీరు కూర్చోలేదే, నిలబడి ఉండాల్సింది. తెర కింది నుండి మీ దగ్గర కలశ పాత్ర ఉంది. ఆ కలశ పాత్రతో ముందుగా వరస్య పాద ప్రక్షాళనం అంటూ ఉంటారు కదా, కాలు కడగడం అని అడుగుతూ ఉన్నాను.
కింది నుండి ముందుగా కుడి పాదం స్వామి వారికి ఉన్నటువంటి కుడి పాదం, తర్వాత ఎడమ పాదం కడగాలి. ఓం ఆపఃపాదావనే జగద్దిశం తన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మపత్యస్యామి పూర్వదక్షిణపాదం ప్రక్షాళ్య తతః వామపాదం ప్రక్షాళ్య. ఓం నమో స్వరంగాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుపాదే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. అడగండి మంచిగా. ఓం ఆ నీళ్లు మీ పైన చల్లుకోండి, ఇటు దంపతుల పైన కూడా చల్లండి.